ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదు పిల్లలు. ఇది అసలు వెడ్డింగ్ కార్డే కాదు. జస్ట్ మోడల్ వెడ్డింగ్ కార్డ్. యాక్చువల్గా ఈ వెడ్డింగ్ కార్డ్ పనులన్నీ మనోజ్ అంకుల్ చేశారు కదా. అనుకోకుండా ఆ ప్రింటర్ అతను నా ఫోటో ప్లేస్లో అంకుల్ ఫోటో వేసి ప్రింట్ చేశాడు అంతే. ఒరిజినల్ కార్డ్స్లో మా ఇద్దరి ఫొటోసే ఉంటాయి. ఫోటోల కింద మీ ఇద్దరి పేర్లే ఉంటాయి. అండ్ మీకు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఈ పెళ్లి కార్డ్స్, ఈ పెళ్లి తంతు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మీరన్నిటినీ పట్టించుకొని డౌట్స్ అడిగి విసిగించకూడదు. పెళ్లి వరకు ఓపికతో ఉండండి. పెళ్ళి మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అప్పుడు అన్ని డౌట్స్కి క్లారిటీ వస్తుంది. ఏంటి అర్థమైందా? ఓ అర్థమైంది. వెళ్ళండి, ఆడుకోండి. విరాజ్ పద ఆడుకుందాం. పద. ఇలా జరుగుతుందని, ఇప్పుడు నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. అది కూడా నీ వల్ల. అంకుల్. అవునయ్యా, నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. అయ్యో, ఇలా అంటున్నారేంటి? ఈయనకేమైనా తెలిసిందా? ఛా, నేను రాకుండా ఉన్నా పోయేది. అంకుల్ నన్ను అపార్థం చేసుకుంటే నా వ్యక్తిత్వం చచ్చినట్టే, నేను బ్రతికున్నా లేనట్టే. ఏదైతే సిచ్యువేషన్ రాకూడదని నేను ఇదంతా చేశానో, ఇప్పుడు అదే పరిస్థితిలో నేను ఈయనెదుడున్నానా? అంకుల్, నా వల్ల అది అంకుల్ అది చూడయ్యా, నేను చెప్పేది ఆనందమైనా బాధైనా కార్చేది కన్నీళ్లే కదా. ఆ కన్నీళ్లు మిథున కళ్లల్లో చూసిన వెంటనే తనకి పెళ్లి ఇష్టం లేదా ఏంటా అని దగ్గరికి వెళ్లి చూశానయ్యా. తను నిన్ను చూస్తుండడం కనపడింది. పెళ్లి పనుల్లో తలమునకలైన నిన్ను కృతజ్ఞతతో నిన్ను చూస్తూ ఆనంద భాష్పాలు కారుస్తుందని అర్థమైంది. గొప్పవాడివయ్యా నువ్వు. చాలా పెద్ద మనసు నీది. ఫ్రెండ్షిప్ కోసం ఇంత దూరం వచ్చి మాలో మనిషిలా కలిసిపోయి ఈ పెళ్లి పనులన్నీ నీ భుజాల మీద వేసుకొని చేయడం అంటే మాటలు రావటం లేదు. నువ్వు మా కుటుంబం పైన చూపించే అభిమానానికి ఎలా కృతజ్ఞత తెలపాలో నాకు అర్థం కావటం లేదు. అయ్యో, ఈ మాత్రం దానికే మీరు చాలా పెద్ద పెద్ద మాటలు వాడేస్తున్నారు అంకుల్. ఇంత చేస్తూ ఇలా అనడం నీ మంచితనం, నీ గొప్ప గుణం బాబు. పిసరంత చేసి ఎంతెంతో చేసేశామని గొప్పలు చెప్పుకునేవాళ్ళని నేను చాలా మందిని చూశాను. పైగా నాకు చేసేవాళ్ళెవరున్నారు చెప్పు? కొడుకులా లేరు. ఇద్దరు కూతుళ్ళైతే పెద్దమ్మాయి జీవితం అలా అయిపోయింది. కనీసం ఆ విధవైనా కరెక్ట్గా ఉంటే కలుపుకునేవాణ్ణి. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వు చేసేది చూస్తున్నప్పుడల్లా నీలా వాడుంటే బావుండేది అనిపిస్తుందయ్యా.
ప్రతి ఆడపిల్లకి నీలాంటి భర్త కావాలయ్యా. ప్రతి ఆడపిల్ల తండ్రికి అల్లుడిగా నీలాంటి వాడు రావాలి. నిజమయ్యా. ఒకసారి మీ ఆంటీ మన మిథునకి గౌతమ్నిచ్చి చేస్తే బాగుంటుంది అంటే, ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళైన వాడికి కూతురున్న వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తానని మండిపడ్డాను. క్షమించు బాబు. చూడు, నాకే గనక ఇంకో కూతురుండుంటే ఖచ్చితంగా నీకే ఇచ్చి చేసుండేవాణ్ణి, నా అల్లుని చేసుకునేవాణ్ణి. అవును బాబు. బాబు గౌతమ్, ఓకేనా? ఇదిగో బాబు, ఈ రోజు నుంచి పెళ్లి పూర్తయి అప్పగింతల దాకా ఎప్పుడు ఏం చేస్తాం, ఏం కావాలి అన్ని వివరాలు ఇందులో రాసిపెట్టుంచాను. నువ్వు దీన్ని ఫాలో అయితే సరిపోతుంది బాబు. ఇదిగో తీసుకో. అలాగే పెళ్లి పనులు మొదలు పెట్టే ముందు ఇటువైపు కుటుంబం, అటువైపు కుటుంబం గుళ్ళో పూజ చేయించడం ఆనవాయితీ. ముందు గోవింద్ సింగ్ ని ఆ ఏర్పాట్లు చూడమని చెప్పు. ష్యూర్, అలాగే చెప్తాను అంకుల్. లిస్ట్ ఇచ్చారు కదా, మీరు నిశ్చింతగా ఉండండి, నేను అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. గుళ్ళో పూజ, ఆ ఏర్పాట్లు ఈ గౌతమ్ గడు చూస్తాడా? ఒరే మావా, అసలు ఏర్పాట్లు నేను చూస్తానురా. నీ జీవితంలోంచి నిశ్చింత అనే పదమే లేకుండా చేస్తాను. మిథున పెళ్లిని చాలా ఘనంగా 16 రోజుల పండుగల చుట్టూ 10 ఊర్లు చెప్పుకునేలా చేద్దామనుకున్నా బాబు. కానీ పరిస్థితులు అలా లేవు. వారం రోజుల్లో ముహూర్తాలు పెట్టాల్సి వచ్చింది. కానీ సమయం లేకపోయినా ఖర్చుకెక్కడా వెనకాడకూడదు బాబు. ఎన్ని లక్షలైనా పర్వాలేదు, నువ్వేం చేసినా నేను అడగను. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని సుబ్బారాయుడు పెళ్లిని ఇంత ఘనంగా చేశాడేంటా అని జనాలందరూ ముక్కు మీద వేలేసుకునేలా ఉండాలి పెళ్లి. ఏమంటావు? అలాగే అంకుల్, అలాగే చేద్దాం. చూసుకో బాబు. ఇదిగో గోవింద్ సింగ్. హే గోవింద్ సింగ్, ఇదిగో గోవింద్ సింగ్. హలో గోవింద్ సింగ్. గోవింద్ సింగ్, ఏమండోయ్, అక్కడ అంతలా గోయింగ్ సింగ్ అని పిలుస్తుంటే నా పేరు కాదన్నట్టు పట్టినట్టుంటావేంటి? సాబ్ వస్తున్నా. ఇలా రా. అమ్మని, నా పేరు గోవింద్ సింగ్ కదా, ఆడు అప్పచెప్పి వెళ్ళాడని ఈడు నాకు చెప్పడానికి పిలుస్తున్నట్టున్నాడు. ఏంటో. సాబ్ సాబ్ వస్తున్నా సాబ్. సాబ్ పిలిస్తే పట్టించుకోవేంటి? సారీ సాబ్, నాది ఏదో సొచాయిస్తూ ఉంది. పెళ్ళి అయ్యేదాకా ఏది ఆలోచించుకో, పెళ్లి గురించి ఆలోచించు, అర్థమైందా? సరే సాబ్. ఇదిగో ఈ లిస్ట్ ఫోటో తీసుకో. 1 మినిట్ సాబ్. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడే చూసారు సాబ్? నేనైతే మిమ్మల్ని ఎక్కడే చూస్తున్నాను. లేదు, నిన్ను చూశాను, ఎక్కడో గుర్తు రావట్లేదు. సర్లే, గుర్తు రాకుండా ఎందుకుంటుంది, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. అలాగే సార్. ముందు ఆలోచనలు పక్కన పెట్టి త్వరగా ఇంటి డెకరేషన్ సంగతి చూడు. సరే సార్. అలాగే గుళ్ళో పూజ ఉంది, అక్కడ ఏర్పాట్లు చేయాలి.
కొందరిని ఇక్కడ పెట్టు, కొందరిని గుడికి పంపించు. అట్లాగే సాబ్, ఠీకే సాబ్.